వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో మే ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. ఇవి ఇలాంటి చిన్న బకెట్లు అలాగే చిన్న కుండీలో పెట్టాము. కానీ వర్షాకాలం చలికాలంలో మాత్రం అసలు కింద దుంప ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఆకులు మాత్రం ఏమీ ఉండవు కుండీలు. కానీ మే నెల వచ్చేసరికి ఈ విధంగా మంచిగా ఒక కాడలాగా సన్న కాడలాగా వస్తుంది. దానికి మంచి ఫ్లవర్స్ వస్తుంది. ఈ విధంగా ఇది ఫుట్బాల్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచి కలర్ ఉంటుంది. ఇది సమ్మర్ సీజన్లోనే ఎక్కువ వస్తాయి ఈ ఫ్లవర్స్. చూడండి, ఇది నిన్న తీసాను. నిన్న ఈ వీడియో తీసినప్పుడు ఈ విధంగా మొగ్గలుగా ఉంది, ఫుల్గా బ్లూమింగ్ లేదు. ఇంకా మధ్యలో చిన్న చిన్నగా మొగ్గల్లాగా ఉన్నాయి చూడండి, మొత్తం అవ్వలేదు. చూడండి, ఈ విధంగా కింద దుంపు ఉంటుంది, ఉల్లిపాయలాగా ఉంటుంది. ఈ విధంగా కాడ పొడవుగా వస్తుంది అన్నమాట. వచ్చి దీనికి ఫ్లవర్ వస్తుంది. ఈ ఆకులు కూడా ఇప్పుడే వస్తాయి కొద్దిగా పక్క నుండి, అంతేగాని ఇంకా రైనీ సీజన్ వింటర్ సీజన్లో అయితే అసలు ఏమి కనిపించదు. ఆ కుండీలో ఏమి లేవేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ మే నెల వచ్చేసరికి మాత్రం మంచి ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా. ఇది నిన్న అయితే ఈ విధంగా ఉంది. కానీ ఈరోజు మాత్రం ఇలా మంచిగా ఫుల్ బ్లూమింగ్తో ఉంది. చూడండి ఎంత బాగుందో ఫ్లవరు. ఫుట్బాల్ లాగానే ఉంది కదా, రౌండ్గా. దీనిలో దుంప ఏమి కనిపించదు కాబట్టి అసలు ఏమైనా ఉందా లేదా అన్నట్టు కూడా మాకు అర్థం కాలేదు. కింద ఎక్కడో ఉండి ఉంటుంది. నేను వేరే విత్తనాలు, ఇవి చిలక ముక్కు పూలు విత్తనాలు ఒక దానిలో వేసుకున్నాను. అలాగే ఇంకొక దానిలో మిర్చి, అలా వేరే మొక్కలు పెట్టుకున్నాను. బచ్చలి అలాంటివి వచ్చినాయి. దానిలో కొన్ని విత్తనాలు పడి వాటంతట అవే వచ్చినాయి. తర్వాత ఈ నెల వచ్చేసరికి ఈ విధంగా మే నెలలో వస్తుంది ఈ ఫ్లవరు. అందువల్ల దీనికి మే ఫ్లవర్ అని పేరు వచ్చి ఉండొచ్చు. చూడండి ఎంత బాగా ఇచ్చుకుందో, చూడటానికి చాలా బాగుంది. ఈ రోజునే మంచిగా ఫ్లవర్స్ ఇచ్చుకుని మే 15న చూశారు కదా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన మే ఫ్లవర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.